మీకు అందాల్సిన తాయిలాలు గాని, మీకు రావాల్సినవి గాని అన్ని విధాలుగా న్యాయం జరిగిందా? ఒకటి లేకపోతే ఒకళ్ళు ఇద్దరి దగ్గర నుంచి ఏమన్నా జరగలేదా? నేను అసలు ఆ మాట ఎవరి దగ్గర చెప్పను, చెప్పకూడదు. పేర్లొద్దు మాకు. పేర్లు వద్దు, ఏమి వద్దు. అందరూ బాగానే చేశారు, అందరూ బాగానే చూశారు అంతే. మనస్ఫూర్తిగానే చెప్తున్నారు. మనస్ఫూర్తిగానే నేను చెప్తుంది కూడా. రూపాయి విషయంలో అందరి దగ్గర నుంచి కరెక్ట్గా న్యాయం జరిగింది. అది న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా నేను చెప్పకూడదు. మిమ్మల్ని పేరు చెప్పొద్దు అంటలేదు. పేరు కూడా వద్దు, అనకూడదు. పేరు వద్దు మాకు అసలు. ఒకళ్ళిద్దరి దగ్గర మాకు జరగలేదు. సరే, చిన్న చిన్న ఆ వ్యక్తులు ఆర్థిక ఇబ్బందులు ఏయో ఉంటాయి. మనకుండే ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకు కూడా ఉంటాయి కదా. దాంట్లో ఒకటి అనుకోవటం మనేయటం ఏముంది దాంట్లో. దానికోసం నేను ఎవరి దగ్గరికి పోలా. ఇదే పనిగా వాటి కోసమే నేను బతకాలి, దాని మీదే బతకాలని నేను పోలా. ఇది మాత్రం ఫ్యాషన్ కోసమే నేను పోయా. రూపాయి కోసం ఎప్పుడు వెంపర్లాడలేదంట. లేదా ఊరికి వస్తుందని తినటం, లేకపోతే ఊరికి వస్తుందని అది తెప్పించుకోవటం కానీ, లేకపోతే నాకు ఎంత కావాలంటాం కానీ, ఎక్కడ ఇలాంటివి అయితే మీకు అసలు మీ చరిత్ర లేవంట. మీరు అంటే మీ ఓనర్ ఎవరైతే మీరు చేశారో వాళ్ళు అన్నారు, అసలు రూపాయి దగ్గర, తిండి దగ్గర నాకు అది కావాలి, ఇది కావాలి, అసలు వెంపర్లాడే అసలు దాని గురించి ఆశించలో ఈ మాట అంటూ ఉండేవాళ్ళు.